టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ సిటీ ఇన్ఛార్జి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుమల పవిత్రతను కాపాడాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నెల్లూరు మాగుంట లేఅవుట్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజితలతో కలిసి ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బిఆర్ నాయుడిని చైర్మన్ పదవి నుంచి తక్షణమే తొలగించి తిరుమల పవిత్రతను కాపాడాలంటూ మొక్కుకున్నారు. అనంతరం ఆలయం బయట భక్తుల మనోభావాలకు విరుద్ధంగా బిఆర్ నాయుడు వ్యవహరిస్తున్న తీరుపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ బిఆర్ నాయుడు వ్యవహార శైలితో ఆయన ఎంతో కలంకితమైన వ్యక్తని ఈరోజు ప్రజలందరికీ అర్థమైందన్నారు. ఈ రోజు అవన్నీ లెక్క చేయకుండా చంద్రబాబు నాయుడు కలంకితమైన బిఆర్ నాయుడికి టీటీడీ చైర్మన్ పదవిని అప్పగించడం దుర్మార్గమని మండిపడ్డారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు బిఆర్ నాయుడును టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని, లేదంటే రాబోయే రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ పోరాటాన్ని ఉధృతం చేస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు, మహిళా నాయకురాలు పాల్గొన్నారు. ఈ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా ఉన్న బిఆర్ నాయుడు అనే వ్యక్తి ఎంత కలంకితమైన వ్యక్తి, ఎంత అనైతికమైన వ్యక్తి అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఆ రోజు ఇందులేఖ అనే మహిళ లేఖ రాసింది, ఒకవేళ మీ గవర్నమెంట్ వస్తే ఇతనికి మాత్రం టీటీడీ చైర్మన్ లాంటి పదవి ఇవ్వద్దు అని చెప్పి. అయినా వినకుండా చంద్రబాబు నాయుడు గారు ఆ పదవి కట్టబెట్టడం జరిగింది. ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత అతని గురించి చాలా దారుణమైన వీడియోలు బయటకు వచ్చాయి. అయినా కూడా అతన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అంటే హిందువుల తాలూకా మనోభావాలు చంద్రబాబు నాయుడు గారికి అవసరం లేదు, టీటీడీ ప్రతిష్ట అతనికి అవసరం లేదు. ఈ విధంగా టీటీడీ ప్రతిష్టను దిగజాచుతున్న వ్యక్తి, అలాగే నైతిక విలువలు లేని వ్యక్తి అయిన బిఆర్ నాయుడు అనే వ్యక్తిని ఎందుకు మీరు ఇంకా టీటీడీ చైర్మన్గా కొనసాగిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని మేము అడుగుతూ ఉన్నాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా నియోజకవర్గంలో ఉన్న సమన్వయకర్త ఆధ్వర్యంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అలాగే పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని బిఆర్ నాయుడు అనే కలంకితమైన వ్యక్తిని రాజీనామా చేయించాలి లేదా అతన్ని తొలగించాలి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎంత దారుణం అంటే తన మనవడైన దేవాంశ్ బర్త్డే కార్యక్రమంలో మొన్న మనం చూసాం, చంద్రబాబు నాయుడు గారు ఈ బిఆర్ నాయుడు అనే కలంకితమైన వ్యక్తిని వెంటబెట్టుకొని తిప్పారు. అలాగే ఒంటిమెట్ట దేవాలయానికి అతను వెళ్ళినప్పుడు కూడా ఈ బిఆర్ నాయుడు అనే వ్యక్తిని వెంటబెట్టుకొని తిప్పుతూ ఉన్నారు. అంటే సమాజానికి ఏం మెసేజ్ మీరు ఇస్తున్నారు? అంటే ఇలాంటి తప్పుడు పనులు చేసే వ్యక్తిని ఒక సీఎం స్థాయి వ్యక్తి వెంటబెట్టుకొని తిప్పుతూ ఉంటే అది తప్పు లేదు అయినా హిందువుల మనోభావాలు దెబ్బతినవా అని నేను అడుగుతూ ఉన్నాను. వెంకటేశ్వర స్వామి తన కులదైవము, నాకు చాలా భక్తి అని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు కదా, మరి అలాంటి వెంకటేశ్వర స్వామికి కళంకితం తెస్తున్న ఇతన్ని ఎందుకు కొనసాగిస్తున్నారు? ఈరోజు తీసుకుంటే టీడీపీ అంటే టీటీడీ ప్రతిష్టను దెబ్బతీస్తున్న పార్టీగా మారిపోయింది. టీడీపీ అంటే టెంపుల్ డెమాలిషన్ పార్టీగా మారిపోయింది. ఎక్కడ చూసినా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు దేవాలయాలు కూలగొట్టిన పరిస్థితి మనం చూసాం. విజయవాడలో అయితే ఆ కూలగొట్టిన దేవాలయాలన్నింటినీ కూడా జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక మళ్ళీ తిరిగి కట్టించడం జరిగింది. అలాగే బిఆర్ నాయుడు అనే వ్యక్తి అతను ఒక TV5 చైర్మన్ గానో, ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడో కార్యకర్తగా ఉంటే ఎవరూ పట్టించుకోరు. పరమ పవిత్రమైన టీటీడీకి చైర్మన్గా ఉన్నారు కాబట్టి అలాంటి పవిత్రమైన ప్లేస్లో ఇలాంటి కలంకితుడైన వ్యక్తి ఉండకూడదు కాబట్టి అతన్ని తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాంటి తప్పుడు పనులు చేసే వ్యక్తి, అతని గురించి వీడియోస్ బయటకు వచ్చాయి. ఒక బాధిత మహిళ లెటర్ రాసింది, అతను చాలా దుర్మార్గుడు, ఎవరైనా మహిళ పని కోసం వస్తే చాలా అసభ్యంగా మాట్లాడుతాడు, ఆమెని వచ్చిన ఆడవాళ్ళని వాడుకుంటాడు అని చాలా ఘోరంగా అతని గురించి రాసింది. అలాంటి చెడ్డ వ్యక్తిని ఎలా కొనసాగిస్తారు? ఇప్పుడు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఈ విషయం ఇతన్ని తొలగించకుండా కొనసాగించడంతో ఇంకా చాలా హిందూ దేవాలయాలకి తెలుగుదేశం పార్టీ చైర్మన్లుగా ఉండేవాళ్ళు ఇలాంటి తప్పుడు పనులే చేస్తూ దొరుకుతూ ఉన్నారు. మొన్ననే చూసాం, ఇదే నెల్లూరు జిల్లాలో కోదండ రామస్వామి దేవాలయ చైర్మన్ ఎంత దారుణంగా సతీష్ యాదవ్ అనే వ్యక్తి అశ్లీల నృత్యాలు చేస్తూ డ్యాన్సులు చేస్తూ వీడియోల్లో అందరూ చూశారు. అసలు సభ్య సమాజం సిగ్గుతో ఆ రోజు తలదించుకుంది. ఇలాంటి వ్యక్తుల్ని ఎలా ఎంత పవిత్రమైన దేవాలయాలకి చైర్మన్గా నియమిస్తున్నారు అని. అలాగే మొన్ననే చూసాం, విశాఖపట్నంలో కరకచెట్టు పోలమాంబ టెంపుల్ చైర్మన్ ఎంత దారుణంగా అనైతిక పనులు చేస్తూ వాళ్ళ ఆవిడే పట్టించింది. మరి వీళ్ళందరినీ ఎందుకు తొలగించట్లేదు చంద్రబాబు నాయుడు గారని మేము అడుగుతూ ఉన్నాము.
బిఆర్ నాయుడు అనే వ్యక్తిని తొలగించకపోవడం వలన మిగతా టెంపుల్స్లో ఉన్న చైర్మన్లు కూడా అవే తప్పుడు పనులు చేస్తూ అడ్డంగా దొరుకుతూ ఉన్నా కూడా వాళ్ళను కూడా తొలగించకుండా ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎప్పటికైనా కళ్ళు తెరవండి. ఇతన్ని తొలగించకుండా ఉండడానికి కారణం ఏంటి? తిరుమల తిరుపతికి సంబంధించి చైర్మన్గా బిఆర్ నాయుడు గారు ఎంపికైనప్పటి నుంచి కూడా మొదటి రోజు నుంచి కూడా అనేకమైనటువంటి అపచారాలు మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా విననటువంటి మాటలన్నింటినీ కూడా బిఆర్ నాయుడు గారు మాట్లాడడం కానీ, ఆయన చేష్టలు కానీ, ఆయన స్వయంగా ప్రవర్తించినటువంటి తీరు కానీ సభ్య సమాజం సిగ్గుపడేలాగా ఈరోజు ఆయన ప్రవర్తిస్తున్నటువంటి తీరు అందరికీ కూడా కనపడుతూ ఉంది. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ మొట్టమొదటి నుంచి కూడా ఏదైతే బిఆర్ నాయుడు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ అలిగేషన్స్ చేస్తున్నారో అవన్నీ కూడా తప్పులు, కేవలం ఒక కుట్రపూరితంగా వారు రాజకీయ కోణంతో ఆలోచించి ఒక ఆర్థిక కుంభకోణంగా ఏ విధంగా అయితే వాళ్ళు మలుచుకుంటా ఉన్నారో ఆ విషయాలు అన్నింటినీ కూడా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాటన్నింటినీ కూడా ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంలో వాళ్ళు ఈరోజు ఎంత పలచనైనారంటే తిరుమల తిరుపతిని కూడా ఈరోజు వాళ్ళు రోడ్డును పెట్టినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో అలాంటి పవిత్ర దేవస్థానానికి సంబంధించి చైర్మన్గా ఎలాంటి బిఆర్ నాయుడు గారు ఉండకూడదన్నది వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి చేసినటువంటి డిమాండ్. ఆ రోజు ఒక వ్యక్తి గురించి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఒక వ్యక్తి గురించి ఒక చిన్న ఆడియో బయట రాగానే ఇమీడియట్గా ఆయన పక్కన పెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి ఉపేక్షించాడు. ఎటువంటిది ఉన్నా కూడా ముందు పక్కన పెట్టి ఆ తర్వాత వాటన్నింటినీ కూడా ఎంక్వైరీ కమిటీలు వేయడం కూడా జరిగింది. కానీ ఈరోజు స్వయంగా వీడియోలు వచ్చినాయి. వీరు చేసినటువంటి తప్పులని చెప్పి సుప్రీంకోర్టు దగ్గర నుంచి సిబిఐ కాడి నుంచి ప్రతి ఒక్కరు కూడా తప్పుపట్టినటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా వీరు చేసినటువంటి అక్రమాలు కానీ, వీరు చేసినటువంటి అరాచకాలు కానీ, అలానే వీరు చేస్తున్నటువంటి వీళ్ళ క్రమంలో జరిగినటువంటి అనేక అపచారాలు కానీ వీటన్నింటినీ కూడా ప్రజల కళ్ళకి స్పష్టంగా తెలిసిన తర్వాత కూడా ఇంకా బిఆర్ నాయుడు గారిని కొనసాగించడం అనేది ఎంత తప్పు చేస్తూ ఉన్నారన్నది టీడీపీ ప్రభుత్వం ఆలోచించుకోవాలా. అయితే ఇటీవల కాలంలో మరింత ఉత్సాహంగా మీరు ఏం చేస్తారు, ఏం చేసుకుంటారు అన్న రీతిలో బిఆర్ నాయుడు గారు టెంపుల్స్లో తిరగడం కానీ, టెంపుల్స్లో ఆయన చేస్తున్నటువంటి ఓవర్ యాక్షన్ కానీ ఈరోజు చూసిన తర్వాత ప్రజలందరూ పడుతున్నటువంటి వేదనను ఈరోజు వైఎస్ఆర్సీపీ మరొకసారి డిమాండ్ చేస్తూ ఉంది. బిఆర్ నాయుడు గారిని తొలగించుకోండి. బిఆర్ నాయుడు గారిని మీరు టీడీపీ అధ్యక్షుడిగా పెట్టుకుంటారా, లేకుంటే టీడీపీలో ఆయనకి మినిస్టర్కి ఇస్తారా, రాజ్యసభ ఇస్తారా, మేము ఎవరు కూడా మాట్లాడాం. కానీ తిరుమల తిరుపతి లాంటి పవిత్ర దేవస్థానానికి మాత్రం ఆయన చైర్మన్గా ఉండడానికి అనర్హుడు అన్నది వైఎస్ఆర్సీపీ వాదన. కూటమి ప్రభుత్వం ఎంతమంది ఎన్ని మాట్లాడినా, ఏమి చేస్తున్నా పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఎంత ప్రపంచ ప్రఖ్యాతి చెందిన దేవస్థానము, ఎంతమంది భక్తులు ఆయన ప్రసాదం దొరికితే చాలు, ఆయనకి దగ్గరికి వెళ్ళొచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినా చాలు అనుకునేటువంటి దేవాలయానికి పాలక మండలి చైర్మన్గా ఎవరండి ఉండేది? బిఆర్ నాయుడు. ఆయన గురించి ఏ రకమైనటువంటి వార్తలు వస్తున్నాయి, ఏ రకమైనటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. పోనీ చైర్మన్గా ఇవ్వక ముందు మాకు తెలియదని చెప్పడానికి లేదు, ఎందుకంటే మీకు లేఖ అందింది, ఆ మహిళ మీకు చెప్పింది ఇవ్వద్దు ఇటువంటి మనిషి అతను అని. అయినా కానీ నియమించారు. సరే, నియమించినప్పుడు నిజం బయటికి రాదనుకున్నారు. నిజం బయటికి వచ్చిన తర్వాతైనా భక్తుల మనోభావాల్ని, ప్రజల మనోభావాల్ని మీరు కనీసం లెక్క చేయకుండా ఆయన్ని మొన్న మీ మనవడి పుట్టినరోజుకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి బిఆర్ నాయుడు వెనకేసుకొని వచ్చినట్టే కదండి. బిఆర్ నాయుడు గారు పక్కనే ఉన్నారు కదా అప్పుడు. మళ్ళీ ఒంటిమిట్టలో రామాలయం పూజలప్పుడు ఎక్కడున్నారు బిఆర్ నాయుడు గారు? మీరు ఏ రకమైన సందేశం ఇవ్వాలనుకుంటున్నారు ప్రజలకి? అంటే భగవంతుడి మీద అవసరం లేదు నాకు, భక్తుల మనోభావాలతో అవసరం లేదు నాకు అవసరం బిఆర్ నాయుడు. ఎందుకంటే బిఆర్ నాయుడు నాకు కావాల్సినంత డబ్బా కొడతాడు, నేను ఏది వార్త చేయమంటే అది చేస్తాడు, నిజాన్ని అబద్ధం చేస్తాడు, అబద్ధాన్ని నిజం చేస్తాడు. కాబట్టి బిఆర్ నాయుడు నాకు ముఖ్యం. కాబట్టి మీకు నచ్చినా నచ్చకపోయినా, కరెక్ట్ అన్నా రాంగ్ అన్నా, మీరు బిఆర్ నాయుడిని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక చైర్మన్గా చూడాల్సిందే. ఎంత అపచారం! మీకు లేకపోవచ్చు చంద్రబాబు నాయుడు గారు భయము భక్తి, మాకున్నాయి. లేనిపోని అరిష్టాలు కొన్ని తెచ్చుకోవడమే కదా. సేవకి చేసే వాళ్ళ మనసు ఎలా ఉండాలి, వాళ్ళ చరిత్ర ఎలా ఉండాలనేది మీకు తెలియకపోతే తెలుసుకోండి. సేవాభావం ఉండాలి. తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేయాలంటే ఆ తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి మీద అపారమైన నమ్మకము భక్తి ఉండాలి. భక్తి ఉండే వాళ్ళు చేసే పని కాదండి ఇది. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డు,
అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పీడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 0406833455. Hi Nilor, please subscribe to N3 TV.